లైఫ్లో సక్సెస్ అయిన వాడు నేను పాలమ్మినా పూలమ్మినా బలరకాడికి పోయినా పేడ తీసినా నేను సక్సెస్ అయినా అని చెప్తుంటే మనకు కామెడీగా అనిపిస్తుంది. కానీ అదే లైఫ్లో సక్సెస్ కోసం ట్రై చేస్తే తెలుస్తుంది సక్సెస్ అవ్వడం ఎంత కష్టమో. ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతావు, ఇంట్లో కూర్చుంటే కాదు. మన 100 డేస్ ఛాలెంజ్లో ఇది డే 18 అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. అందుకే ఏం చేయలేక మిన్నకుండిపోయా. నిజానికి వర్క్లో చాలా బిజీ అయిపోయినా. ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే నాకు ఒక సామెత గుర్తుకు వస్తుంది, ఈరాం లేదు ఇంట్లేం లేదు అని. మా అమ్మ అప్పుడప్పుడు చెప్తూ ఉండేది, మంది కళ్ళు మంచివి కావు అని. సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు. మనం సంపాదిస్తుంటే ఓర్వలేని వాళ్ళు, మనం ఖాళీగా ఉంటే నీ ఎగతాళి చేసేవాళ్ళు. కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాడికేందిరా అంటారు. అదే ఏమీ లేకపోతే చులకనగా చూస్తారు, మన వెనకాల నవ్వుకుంటారు. సంపద శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్క మన మంచితనం మాత్రమే. అయితే మనం ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు మన కాలర్ పట్టుకొని వెనక్కి లాగి ఆపేది మన చుట్టూ ఉండేవాళ్ళు, మన రిలేషన్స్, ఇంకా చెప్పాలంటే మన సొంత ఇంటి వాళ్ళే. మనం ఏం చేస్తున్నాం అనేది బయట వాళ్ళకి అవసరం లేదు. నచ్చితే ఒక లైక్ వేస్తారు, నచ్చకపోతే ఒక బ్యాడ్ కామెంట్ రాసి అటు నుంచి అటే వెళ్ళిపోతారు. ఇలా మీరు ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు ఇటువంటి అనుభవాలు మీకు ఎదురయ్యాయా? అయితే ఇక్కడ కామెంట్ చేయండి. నేను మీ మిస్టర్ పర్షా సైనింగ్ ఆఫ్.